రైట్. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జిని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రేను నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మహారాష్ట్ర మంత్రిగా పనిచేశారు మాణిక్రావు ఠాక్రే. 1985, 2004 వరకు వరుసగా ఠాక్రే ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు మాణిక్యం ఠాగూర్ను గోవా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించారు. రైట్. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జిను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ బలరామ్. మధ్యాహ్నం నుంచి తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ రాజీనామా చేశారంటూ వచ్చినటువంటి వార్తలకి అధిష్టానం కొద్దిసేపటి క్రితమే పులి స్టాప్ పెట్టిందని చెప్పాలి. ఏఐసీసీ నూతన తెలంగాణ ఇన్ఛార్జ్ గా కొత్త వ్యక్తిని నియమించడం జరిగింది. మాణిక్రావు ఠాకర్ ని ఇక నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా అధిష్టానం నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ ని గోవా ఇన్ఛార్జ్ గా నియమిస్తున్నట్లు కూడా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ విషయంలో ముందు నుంచి కూడా తెలంగాణ సీనియర్ నేతలంతా కూడా ముందు నుంచి ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. డిగ్గీరాజా పర్యటనలో కూడా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ పైనే ఎక్కువగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మాణిక్యం ఠాగూర్ ని మార్చి కొత్త వ్యక్తిని నియమించాలంటూ కూడా డిగ్గీరాజాకి కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గత డిగ్గీరాజా పర్యటన తర్వాత తెలంగాణ ఇన్ఛార్జ్ మారుతారంటూ కూడా వార్తలు వచ్చే ఆ వార్తలకు సంబంధించి నిజం చేస్తూ అధిష్టానం తాజాగా కొత్త వ్యక్తిని తెలంగాణ ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి పరిస్థితి. ఈ అంశంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా తమ పంతం నెగ్గించుకున్నారని చెప్పాలి. మొత్తానికి నూతనంగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మరోవైపు తెలంగాణ సీనియర్ నేతలు, మరోవైపు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అందరూ కూడా కలిసి ఐక్యంగా ముందుకు వెళ్తారా లేక ఎవరికి వారే యమునా తీరాన్న చందంగా మారుతారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా ఉంది బలరాం. రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర.